శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం అక్టోబర్ 2-3 తేదీల తర్వాత తులారాశివారి యొక్క జీవితంలో అదృష్టం కనిపిస్తుంది. మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం ప్రభావం పడింది. జరగబోయేది ఇదే. వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి. అయితే తులారాశివారి యొక్క జీవితంలో అక్టోబర్ 2-3వ తేదీల తర్వాత ఏం జరగబోతుంది, ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే అలంకార ప్రియులు. ముఖ్యంగా అందంగా కనిపించడం కోసం వీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఆకర్షణీయమైనటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. అంటే ఇతర వ్యక్తులు కొంచెం సమయం వీరితో స్పెండ్ చేస్తే చాలు, వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా వీరితో చెప్పేస్తూ ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో కూడా వీరు చక్కగా రాణించగలుగుతారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో అక్టోబర్ 2-3 తేదీల తర్వాత జీవితంలో అదృష్టం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య, అలాగే అదే రోజు సూర్యగ్రహణం కూడా. ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారిపై అనుకూల లేదా ప్రతికూల ఫలితాలను ఖచ్చితంగా చూపిస్తుంది. అయితే తులారాశి వారికి మాత్రం ఈ యొక్క గ్రహణం తర్వాత అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్నారు. ఎన్నో రోజులుగా వీరు పొందుకోవాలి అనుకుంటున్నటువంటి అవకాశాలను ఈ సమయంలో వీరు పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది. అది ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వ్యాపార అవకాశాలు కావచ్చు, ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం కావచ్చు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలైతే ఈ యొక్క మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం కలిసి వచ్చిన రోజు తర్వాత జరగబోతుంది. ముఖ్యంగా ఈ సూర్యగ్రహణ ప్రభావం అనేది తులారాశి వారిపై పడింది. అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రాపర్టీస్ ని ఈ సమయంలో మీరు దక్కించుకోబోతున్నారు. వాటి యొక్క ధర పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క అమావాస్య అలాగే సూర్యగ్రహణం కలిసి వచ్చినటువంటి ఈ యొక్క తేదీల తర్వాత వీరి జీవితంలో ఆర్థికంగా పురోగతి సాధించడానికి మరొక ఆదాయ మార్గం కూడా అన్వేషించగలుగుతారు. ఈ విధంగా ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు కూడా ఈ తులారాశి వారి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా వీరికి ఇంతకు ముందు ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో వాటి నుండి ఖచ్చితంగా విముక్తిని కూడా పొందుకుంటారు. ఆర్థికంగా గణనీయమైన వృద్ధిని సాధించే అవకాశాలు కూడా ఈ తులారాశి వారి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో చూసినట్లయితే కనుక మీరు ఇంతకు ముందు విదేశాలకు వెళ్లటానికి కలలు కంటూ ఉన్నారు, ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సమయంలో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక తీరుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా తులారాశి వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క పెద్దల నుండి అంగీకారం లభించే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి సంబంధం వారి ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వారి జీవితంలో అక్టోబర్ 2-3 తేదీల తర్వాత అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. సూర్యగ్రహణం అలాగే మహాలయ అమావాస్య తర్వాత వీరి యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, అన్ని అనుకూల ఫలితాలనే చెప్పుకోవాలి. చిన్న చిన్న ఒడిదుడుకులు, సమస్యలు మినహా మీ జీవితం చాలా అద్భుతంగా సాగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. మీరు ఉద్యోగస్తులైతే కనుక పై అధికారుల ప్రశంసలు కూడా పొందుకుంటారు.
ఉద్యోగ జీవితంలో అంతకుముందు మీకు ఏదైనా తీరని కోరిక ఉంటే కనుక అది తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది ప్రమోషన్ కావచ్చు, ఆర్థిక పెరుగుదల కావచ్చు, దాన్ని పొందుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి యొక్క కోరిక కూడా తీరుతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఈ యొక్క అక్టోబర్ 2, 3 తేదీల తర్వాత మీరు చూడబోతున్నారు. శివారాధన చేయండి, అలాగే గోమాతను ఆరాధించండి. లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.